అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రమ్య. అమ్మా రమ్య, ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావు? నేను లేవను పో. వసే లెగవే, నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు నీకు నిశ్చితార్థం. లెగు త్వరగా, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ రమ్య వాళ్ళ అమ్మ మొదలుపెట్టింది. రమ్య వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపి చక్కని జీవితాన్ని అందించాలని వాళ్లకున్నంతలో ఘనంగా వివాహం చేశారు. రమ్య, చందు ముచ్చటైన జంట. చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలకలు, ప్రేమలు, ముచ్చట్లు అన్నట్టుగా ఎంతో హాయిగా వాళ్ళ సంసారం సాగుతుంది. రమ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. కూతురికి మంచి వివాహం చేశామని ఇలా సంవత్సరం గడిచింది. గారాల రమ్య మరో గారాల పాపకి జన్మనిచ్చే శుభవార్తతో ఇరువురి కుటుంబాలు ఆనందంలో మునిగిపోయారు. రమ్యకి నెలలు నిండుతున్న కొద్దీ ఎన్నో ఆశలు, ఎంతో సంతోషం. 9వ నెల వచ్చింది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఒకరోజు ఉన్నట్టుండి రమ్యకు విపరీతంగా కడుపు నొప్పి రావడంతో దగ్గరలోని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. రమ్యని పరీక్షించిన డాక్టర్, పరిస్థితి చేయి దాటుతుంది, కడుపులో పాపకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, త్వరగా పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం అవడం చేతనో, సరైన వైద్యం అందకపోవటం వలన కడుపులో బిడ్డ చనిపోయిందని రమ్యకి అబార్షన్ చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న రమ్య కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ బాధను చూడలేక రమ్య తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఆ బాధను దూరం చేయటానికి ప్రయత్నం చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక చందు వచ్చి రమ్యను తీసుకొని వెళ్ళడం, కొంతకాలం గడిచాక రమ్య రెండవసారి ప్రెగ్నెన్సీ పొంది పాపకు జన్మనిచ్చింది. అంతా బాగుంది అనుకున్న సమయాన రమ్య మళ్ళీ అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్లో చేరింది. రమ్యను పరీక్షించిన డాక్టర్లు తట్టుకోలేని వార్తను రమ్య ప్రాణాంతకర క్యాన్సర్తో పోరాడుతుందని చెప్పారు. ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని ఆ వార్తను విన్న రమ్య తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. ఎలాగైనా మా కూతుర్ని మీరే కాపాడాలి అని డాక్టర్ని వేడుకున్నారు. అక్కడే హాస్పిటల్లో రమ్యతో పాటు వాళ్ళు ఉన్నారు. పాప జాగ్రత్తలు చూస్తూ నా చందు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. రమ్య ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. చివరి రోజులని చెప్పడంతో రమ్య అమ్మా నాన్న చందుకి విషయం చెప్పారు. ఇంటికి తీసుకొని వెళ్దాం, ఇక రమ్య మనకు దక్కదు అని విలపించారు. కానీ చందు మాత్రం తనకు కుదరదని, మీరే మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పటంతో బరువైన హృదయంతో ఆమె తల్లిదండ్రులే ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక రమ్య, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మా ఇంటికి వెళ్తాను, నా భర్త నా పాపను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ సమయంలో రమ్యను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు నిజం చెప్పలేక, మనసులో దాచుకోలేక నలిగిపోయారు. కూతురి బాధను చూడలేక అప్పుడు రమ్య వాళ్ళ నాన్న చందుకు ఫోన్ చేశాను. పాపను తీసుకొని వస్తానన్నాడని చెప్పాడు. కానీ చందు రాలేదు. తన ప్రాణంగా భర్త, పాపనే తన భవిష్యత్తుగా భావించి వాళ్ళు రాకపోవటంతో
ఎదురు చూసిన రమ్య చివరికి వాళ్ళను చూడకుండానే ప్రాణాలను విడిచింది. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్త, మామలు వస్తారు. చందు కనీసం ఒక్క చుక్క కన్నీరు కూడా రాల్చలేదు. అంతిమ సంస్కారాల్లో కూడా వెనకడుగు వేశాడు. ఎంతో దుఃఖంతో చివరికి రమ్య తండ్రి అంతిమ సంస్కారం చేస్తాడు. చితి కాలిందో లేదో పాపని రమ్య వాళ్ళ అమ్మకిచ్చి చందు వాళ్ళు తిరుగు పయనమయ్యారు. అన్నీ మరిచిన చందు రమ్య చనిపోయిన 2 నెలలకే చందు రెండో వివాహం చేసుకున్నాడు. రమ్య జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది. మరి మెట్టినింట్లో భర్త జీవితంలో ఆమె స్థానం ఎక్కడ? రమ్య లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో. కథ వాళ్ళందరికీ వాస్తవాన్ని ఒక కథగా మీ ముందుకి ఇలా ఆడది తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ళ కోసమే బతుకుతుంది. జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. కుటుంబం సంతోషం తన సంతోషమని, వాళ్ళ గెలిపే తన గెలుపని భావిస్తుంది. మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడ? ఆలోచించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.